మనకు ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తున్నామండి, మాట్లాడచ్చు రిలాక్స్డ్గా. బాల్కోటే గారు, వాసు గారు పాండురంగడు మహాత్యంలో పాండురంగడు అమ్మా అయ్యా నానా అమ్మా అని ఎప్పుడు అరిశాడు? ఆయన ఎందుకు అరిశాడు? తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే కాళ్ళు ఎత్తాడో ఆ కాళ్ళు తెగిపడ్డాయో అప్పుడు అమ్మా నాన్నలా గుర్తుకొచ్చారు. రాజకీయ పార్టీలు కూడా తలబిరిసి ఎప్పుడు దిగుతుంది? ఎన్నికల్లోనే దిగుతుంది, కళ్ళు కిందకు దిగుతుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ 5 ఏళ్ల ఎన్నికల ప్రతిఫలం. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా మాట్లాడుతున్నాయి, మొన్న ఎన్నికల ప్రక్రియ లేనప్పుడు ఎలా మాట్లాడినాయి? ఎవరైనా సరే ఇప్పుడు ఈ టీవీ ఛానల్లో ఉన్న అధికార ప్రతినిధులతో పాటు ప్రధానమైన పార్టీలు కూడా, అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మొన్న ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం బీక్కుంటావో బీక్కుండా అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నన్ను పీకేస్తున్నారు అంటున్నారు, వణికిపోతున్నారు. అప్పుడు అమరావతి ఏమైంది? ఎవరికి గుర్తులేదు. మేము అరిచాం, గొంతు చించుకు అరిచాం. మాలో చంద్రబాబు నాయుడు కనిపించింది. అమరావతిలో బాలకోట ఏరుస్తుంటే చంద్రబాబు నాయుడు కనిపించింది. అదే అన్నారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బాలకోట ఎమ్మెల్యే సీటు వచ్చేది తరఫున కదండి. ఇంకా చంద్రబాబు ఎమ్మెల్యే సీటు ఇప్పుడు మీరు ప్రచారం చేసేది సుజనా చౌదరి గారి తరఫున, మీరు చంద్రబాబు నాయుడు గారు కనపడకపోవడం ఏంటి? ఇంకాను మా మాట వినండి, మీరు మాట్లాడేది క్లారిటీ ఇవ్వండి. మీరు ఇప్పుడే కదా చెప్పారు సుజనా చౌదరి గారి తరఫున మేము ప్రచారం చేస్తున్నామని. చంద్రబాబు నాయుడు గారు కనపడగా గాంధీజీ గారు కనపడతారా? అదే మా కూటమి పార్టీ మేనిఫెస్టోలో అమరావతి ఎజెండాని పెట్టింది. మీరే సుజనా చౌదరి గారి తరఫున ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అరే కూటమి పార్టీ అమరావతి ఎజెండాని మేనిఫెస్టోలో పెట్టింది భారతీయ జనతా పార్టీ, మీరు ఆల్రెడీ సుజనా చౌదరి గారి తరఫున మీరు ప్రచారం చేస్తున్నారని ఇంతకుముందు 5 నిమిషాల క్రితం చెప్పారు. అప్పటి ప్రచారం చేస్తున్నప్పుడే నన్ను అరెస్ట్ చేశారని. మరి దాని అర్థం ఏంటి? నాయకులు కాదా? రాజధాని పెట్టింది. వైకాపా మేనిఫెస్టోలో 3 రాజధానులు పెట్టింది. పలకమంటారు. ప్లీజ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి మేడం గారు. కూటమి పార్టీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా కూటమిలో అమరావతి ఏకైక రాజధాని, దాన్ని అభివృద్ధి చేస్తామని పెట్టింది. అమరావతి ఉద్యమకారులుగా మేము దానికే మద్దతు ఇస్తాం. మీరు 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ మీరు అన్నారు. మీకు ఎలా మద్దతు ఇస్తాం? మీరు పరిపాలనలోకి వస్తే విశాఖపట్నం పారిపోతామని మీరే చెప్పారు. మీ ముఖ్యమంత్రి చెప్పాడు, విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేసుకుంటా కొండ మీద కూర్చుంటా, కొండ కింద మా వాళ్ళందరినీ పెట్టుకుంటాను అని. అమరావతి ఉద్యోగాలు ఎలా మద్దతు ఇస్తారు? ఇప్పటికీ మీకు మత్తు దిగల, గర్వం దిగల, బాలకోటలో ఇంకా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. మీరు పెట్టుకున్నవన్నీ కూడా పసుపచ్చ కలదోళ్ళు. మీకు కావాల్సింది రాజకీయాలు. తెల్లకాగితాన్ని ఇచ్చి నల్లకాగితం మాట్లాడమంటే నల్లకాగితం అంటారు, నల్లకాగితానికి తెల్లకాగితం మాట్లాడమంటే మళ్ళీ ఆ పసుపు చీరలకు వెళ్ళిపోతారు. వాళ్ళ చెల్లెళ్ళు తల్లులు మళ్ళీ పసుపు చీరలకి దాకా వెళ్ళిపోతారండి. అలా అనకండి. ఆల్రెడీ యూరప్ వెళ్ళిపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. రేపు 7వ తారీఖు నుంచి యూరప్ వెళ్ళిపోతున్నాడు ఈ నెలలోనే. బాల్కోటే గారు మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు. రిజల్ట్ రాకముందే చెక్ చేస్తున్నారా? శివపార్వతి గారు మీరు మాట్లాడండి. శివపార్వతి గారు కాదు, ఇవి రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి. మీరు హైదరాబాద్లో కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. నేను రాజధానిలో కూర్చున్నా. నా రాజధాని వస్తే నా బిడ్డలు బతుకుతారు. జగన్మోహన్ రెడ్డి గారు బతకరు, చంద్రబాబు నాయుడు గారు బతకరు, మోడీ గారు బతకరు, మనం బతుకుతాం. 28 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, మనకు రాజధాని లేదు. మీరు 5 ఏళ్ళుగా రాజధానిని ఏం చేశారో హిట్లర్ కనుక బంతాట ఆడినట్టు ఆడారు కదండి. బంతి కనుక గ్లోబ్ తీసుకొని హిట్లర్ ఆట ఆడినట్టుగా అమరావతిలో మీలాంటి మహిళల మీద దాష్టీకాలు జరిగినాయి సార్. తోటి మహిళ మీరు చీరలు లాగారు, లంగాలు లాగారు, పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు. మేడం మీకు తెలుసో లేదో, అరెస్ట్ చేశారు పొత్తి కడుపులో చెయ్యేసి. ఈ దాష్టీకాలను కూడా మీరు మద్దతు ఇస్తారా? దీన్ని కూడా పసుపుగా భావిస్తారా? ఎన్ని దారుణాలు జరగల, లేకపోతే ఇన్ని వేదనలు ఎందుకు ఉంటున్నాయి? 151 అని ఆంబోతులాగా మాట్లాడిన వైకాపా పార్టీ ఈ రోజు ఏం మాట్లాడుతుంది? ఏ మోడీ గారు మీ ఫ్రెండ్ కాదా? 5 ఏళ్ళు నేను అడుగుతున్నాను. ఆయన ఫ్రెండ్ కాదండి, ఆయన ఎప్పటికీ కాదు. ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకురాదా? మీ ప్రత్యేక హోదా ఏమయ్యింది?
మీ రాజధాని డబ్బులు ఏముంది వాళ్ళు మాట్లాడుతున్నారు. 15,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదని చెప్తున్నారు. రైల్వే జోన్కి స్థలం చెప్తున్నారు. అమరావతిలో మీకు భూములు ఉన్నాయా చెప్పండి. విశాఖ స్టీల్ జగన్మోహన్ రెడ్డి గారు భూములు మీరు అమరావతి విశాఖ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా చంద్రబాబు నాయుడు చేశాడు ఆయన. అసలు అమరావతికి మాట్లాడింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? సిఆర్డీఏ యాక్ట్ కింద రైతులకి భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్స్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిపోయినాడా చెప్పు. అమరావతి ఎకరాల్లో ప్లాట్లు ఇవ్వాలి, ప్లాట్లు చంద్రబాబు నాయుడు చెప్పండి. అది తర్వాత చూద్దాం. ముందు రైతులకి భూములు ఇచ్చాడా ప్లాట్లు ఇచ్చాడా చెప్పండి. ప్లాట్లు కాదు మేడం, ప్లాట్లు అమరావతి అంటే శాసనసభలో చేసింది రాజధాని అనే తీర్మానం. ప్లాట్లు కౌలు ఇవన్నీ వేరే విషయం. అక్కడ రైతులు స్థానం లేకుండా అది రాజధాని అది తెలుగుదేశం అమరావతి వైకాపా అలాంటప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? కేవలం మీ టీడీపీ నాయకులకి భూములు కావాల్సి వాసు గారు ఒక సినిమాలో సూర్యకాంతం వెళ్ళిపోతా ఉంటుంటది. అమ్మా ఇప్పుడైనా నారాయణ ఒకసారి మాట్లాడు, పుణ్యలోకానికి పోతావనంటే ఆమె మాట్లాడలేదు. అప్పుడు ఆఖరికి లేదు ఒక ఇది నార తెచ్చేసి నారా అనమంటే పీచు అంటుంది. వైకాపా వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇంకా మరి అమరావతి గురించి తెలియదు. అదే మాట అమరావతి చంద్రబాబు నాయుడు. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఈ రోజున ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి మీకు? దానికి కాదండి, ఇప్పటికీ మారకపోతే ఎట్టండి? ఇప్పటికీ మీరు మూడే రాజధానులు 5 ఏళ్ళుగా 3 రాజధానులు ఎక్కడుండి చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అమరావతి కట్టిండు. మీరు 5 ఏళ్ళు ఏం కట్టారు చెప్పండి? ఏం కట్టారు చెప్పండి? ఇప్పుడేమో పోకిరి కాలం ఇది, మహేష్ బాబు గారి కాలం ఇది. మీరు చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా పొంతనుందా చెప్పండి. అసలు అమరావతిని పచ్చి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి. అమరావతిలో ఉండి పాలించావమ్మా నువ్వు. మీరు ఉండే అమరావతి, మీరు కూర్చుంది అమరావతిలో. చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభే, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీనే, చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టునే. వాసు గారు నేను మాట్లాడుతా. వాసు గారు ఇప్పుడు 5 ఏళ్ల వైకాపా పరిపాలన ఎక్కడి నుంచి జరిగిందో చెప్పానండి మేడం గారు. ఒక్కొక్క మాట 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పరిపాలించారు? అమరావతి నుంచా 3 రాజధానుల నుంచా చెప్పండి. అమరావతి మీ పేటెంట్ రైట్ ఏమన్నా? మీ పేటెంట్ రైట్ ఏమన్నా? ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. ఎక్కడి నుంచి పరిపాలిస్తారా? తలబిరుస్తానమే వైకాపా ఇంటికి పంపిస్తుంది. ఇదే చెప్పండి. మీరు 4 సంవత్సరాల దాకా ఎక్కడ మీ ఇంట్లో కూర్చోమనండి ముఖ్యమంత్రి గారిని. మీ ఇంటి దగ్గర కూర్చొని పరిపాలించమనండి మేడం. ఆంధ్రప్రదేశ్ చేసేది వాళ్ళు పులివెందులో కూర్చొని పరిపాలించమనండి. చేస్తారండి. ఇక్కడ ఉండాలి, పులివెందులు వెళ్ళిపోమనండి, అక్కడి నుంచి పాలించమనండి. మీకు చట్టాలు ఎందుకు, శాసనాలు ఎందుకు, మీకు రాజ్యాంగం ఎందుకు? అసలు ఎన్నికలు కూడా రాసులు పోతే సరిపోతారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నబట్టి సరిపోయింది. ఎన్నికలు కూడా లేకపోతే మీరే పరిపాలించుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఎక్కర్లా, ఎన్నికలు ఎక్కర్లా, ఎమ్మెల్యేలు ఎక్కర్లా, ఎంపీటీసీలు ఎక్కర్లా, ప్రజా పరిపాలన ఎక్కర్లా. ఇదే జరిగింది. ఇప్పటికైనా మీరు ఏం చేస్తారంటే ఎంత అధికార ప్రతినిధి అయినా కూడా ఈ రాష్ట్ర బిడ్డలుగా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ని మీరు ఆంధ్రప్రదేశ్ దాటి మాట్లాడమాకండి. మీరు ఇలా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిని నిప్పులు పోశారు. 56 మంది సలహాదారులు 640 కోట్ల రూపాయలు తిన్నారు. మీకు తెలుసలేదు? 640 కోట్ల రూపాయలు 56 మంది సలహాదారులు తిని ఇలాంటి సలహాలే ఇచ్చారు. దానికి ఏం పర్వాలేదు. కొల్ల మీద ఉన్నా మీ ముఖ్యమంత్రి వివరం పోతున్నాడు. ఏం చేస్తారు మీరు?
మేడం రేపు మీ ముఖ్యమంత్రి గారు ఎవరో పోతున్నాడు, మళ్ళీ వాడు మీరేం చేస్తారు? ఏ పార్టీలో పోతారు చెప్పండి? అలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. మీరు 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 అధికార పార్టీలను విడిచిపెట్టేసి భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి జనసేన విడిచిపెట్టి మీరు బాలకొండ మీద టార్గెట్ చేస్తున్నారంటే మీ ఆలోచన ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీ అవగాహన ఏంటి? ఈ రోజు ప్రజాస్వామ్యం ఉంది, డెమోక్రటిక్ కంట్రీలో రేపు ఓటు వేసి మీరు ప్రజలు మీకు సమాధానం చెప్తారు. ఈ 5 ఏళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా పెట్టే పిచ్చి డిబేట్లు ఉన్నాయి కదా, వాటికి రేపు సమాధానం చెప్తారు. అవి చూసైనా మీ పాండురంగ మహత్యం ప్రజాస్వామ్యంలో మాకు చెప్పడం ఏంటి మేడం? మీకు చెప్తారు కదా సమాధానం. ప్రజాస్వామ్యంలో మాకే కాదు మీకు చెప్తారు. అయినా మీరు భారతీయ జనతా పార్టీని వదిలేసి జనసేన పార్టీని వదిలేసి ఒక ఉద్యమకారుడిగా బాలకోటని అంత చేస్తున్నామంటే నేను ఆ రాజకీయ పార్టీల కంటే ఎక్కువనా మీ భావన? ఎవరండి మీరా? మీరు అసలు నేను ఒక ఉద్యమకారుని, నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉద్యమ నాయకుడిని. ఎందుకంత దిగులు, అంత బాధ, అంత పెయిన్ దేనికి? మీరు 3 రాజధానులు అన్నారు, చెయ్యండి. 3 రాజధానులు ఎలా చేస్తారు? మరి మోడీ గారు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయనకి కనిపించుతున్నా 3 రాజధానులు. ఆ బ్యాచ్ లో నుంచి వచ్చిన ఆయన అడుగుతున్నాడు. చూస్తే నాకు జాలేస్తుంది. మరి రైట్, శివపార్వతి గారు, మొన్నలాగా మీరు పోతున్నాయే కదా శివపార్వతి గారు. కాదు, మీరు వైకాపా నాయకులు మీరు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఇది తెల్ల కాగితమా నల్ల కాగితమా, ఇంకా కళ్ళు కిందకి దిగాలి. ఇది ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ అయిపోయింది మా పని. ఎంత దగా పడ్డామంటే, ఎంత దేన పడ్డామంటే, పక్కనున్న హైదరాబాద్ ఎలా ఉంది, మేమెలా ఉంది, మా బతుకు తెరువు ఎలా ఉంది, ఇంకా రాజధాని కోసం మేము కనుక్కోవటం ఏంటి? ఈ పరిస్థితి అర్థం చేసుకోవటం. కళ్ళు కిందకి దిగాల్సిన అవసరం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇక్కడ తెలంగాణలో MIG స్కాన్ చేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు మంచిగా రాగరా? చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తకపోతే అన్నం తింటూ మంచిగా రావడం చేయరా? మీకు ప్రేమ ఉందా ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద? నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా, నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నా. మీకు ఇష్టం ఉంటే తెలుగుదేశం పార్టీలో జారండి, తప్పులేదు. నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది మీరు మాట్లాడేది ఇచ్చా. ఎలాంటి మీరు తెలుసుకోండి. కూర్చుంటారు కదా ABN ఛానల్లో, వెళ్ళి కూర్చొని జగన్ గారిని తిట్టడమే పరిపాటిగా పెట్టుకోండి. అమరావతి ఉద్యమం అంటే అదే మీ దృష్టిలో. అమరావతి నాశనం చేసినప్పుడు జగన్ చంద్రబాబు గారు చెప్తారా? అమరావతి మీద పాదం పెట్టింది జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? రైతులు ఎవరు చెప్తారు? ఎవరితో మాట్లాడాలి? మీరు ఒక ఎకరం పొలం ఇస్తే తెలుస్తుంది మేడం. మేడం, ఒక్క ఎకరం పొలం, ఒక్క సెంటు పొలం మీరు ఇస్తే మీకు ఆ బాధ తెలుస్తుంది. సొమ్మేం పోయింది? మనం రూపాయి ఇవ్వాలా? కాదు మేడం, మనం ఒక్క రూపాయి ఇచ్చారు, ఒక ఎకరం ఇవ్వాలా? కూర్చొని మాటలు చెప్తున్నాం. ఎలా వస్తుంది అమరావతి? కాదండి, మీకు రైతులు భూములు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్ట్ ఎట్టొస్తుంది, అమరావతి ఎట్టొస్తుంది, పరిశ్రమలు ఎట్టొస్తాయి భూమి లేకుండా? ఆకాశాల్లో కడతారా? అబ్బా, మీరు ఎక్కడ కడతారండి భూమి లేకుండా? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో 5 ఏళ్లలో, 14 నుంచి 19 వరకు ఏ అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చారో. 23 సీట్లు అందుకే వచ్చినాయి మీకు. మేడం 23 సీట్లు అందుకే వచ్చాయి. I telling repeat, I am not a TDP. You are not TDP. I am not a TDP. I am only JSC. మీరు మార్చుకోండి. మీరు కన్యాకుమారి మీరు తెలుగుదేశం చాలా అభిమానంగా ఉంది. మీరు తెలుగుదేశం చాలా అభిమానంగా ఉంటే రేపు మాకు వెళ్ళిపోతారు. చాలా మంది వైకాపా నాయకులు వెళ్ళిపోయారు. ఈ వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి. మీరు అదే స్థానంలో మాట్లాడుతున్నారు. మీకు ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాచిపెట్టుకోండి. మీకు ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాచిపెట్టుకోండి. మీకు ఏ సామాజిక తెలియదు. నువ్వు 5 సంవత్సరాల నుంచి మీకు ప్రేమ ఉంటే దాచిపెట్టుకోండి. నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా. అన్ని తెలుసు, ఆన్ ది రికార్డ్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అమరావతి ఉద్యమం అంటే అమరావతి రైతుల తరఫున పోరాడండి, టీడీపీ తరఫున కాదు. అమరావతి రైతులకి ప్లాట్లు ఇప్పించు, దమ్ము ధైర్యం ఉంటే రైతులకి ప్లాట్లు ఇప్పించు. కాదండి, అమరావతి నిర్మాణం అప్పుడు మన ఏమన్నా తపాలాలు పోయినారా? అమరావతి నిర్మాణం అప్పుడు ఏం చేసింది వైకాపా పార్టీ? మీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తపాలాలు పోయిందా? అమరావతి రాజధాని అన్నాడుగా, మీరు బయటకు వచ్చారు. అప్పుడు రైతులకి ప్లాట్లు ఇప్పించు. మనం మాట్లాడడానికి చెప్తున్నారు మేడం. అమరావతి నిర్మాణం అప్పుడు 3 ప్రాంతాల్లో లేవు, బయటికి రాలా. మీరు కూడా మాట్లాడాలా? అసలు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. మీరు భూమి ఇస్తే, మీరు న్యాయం ఇస్తే, మీరు త్యాగం చేస్తే అమరావతి బాధ కనిపిస్తుంది. వాళ్ళ పొలాలు తీసుకొని
రాజధాని కోసం నిర్మాణం చేసి అమరావతి గురించి కాదు అనే పదం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. నేను వదిలేసేయండి, అది వైకాపాకే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని గుంజీలు, అమరావతి మీద కాలు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి గుంజీలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు? ఏం చేస్తున్నాడు ఆయన? మరి వీకెస్తున్నాడు, బాధపడుతున్నాడు కదా. కాబట్టి అమరావతి గురించి మాట్లాడమాకండి, మీరు రాజకీయాలు మాట్లాడండి. మీరు రాజకీయాలు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి, జనసేన గురించి మాట్లాడండి, మోడీ గారి గురించి మాట్లాడండి. అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ల నుంచి నువ్వు చేసింది ఏంటి? నువ్వు ప్రచారం చేసేది సుజనా చౌదరికి. నువ్వు 5 ఏళ్ల నుంచి కూర్చున్నది ఏటీఎన్ ఛానల్లో. నువ్వు ఇవాళ అమరావతి ఉద్యమం పేరు చెప్తావా? శివపార్తి గారు మాట్లాడండి ఒక్క నిమిషం. బాలకోటి గారు ఒక్క నిమిషం. శివపార్తి రాజకీయాలు ఇద్దరు నాయకులతో మాట్లాడండి, నాతో రాజకీయాలు మాట్లాడమాక. జనసేన భారతీయ జనతా పార్టీ సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. శివపార్తి గారు మాట్లాడితేనే నేను రాజకీయ నాయకుడు అంటాడు. శివపార్వతి గారు కన్ఫైన్ టు సబ్జెక్ట్ ఆవిడ మాట్లాడతారు. కూర్చొని స్టార్ హోటల్లో కూర్చొని కాఫీలు తాగుతున్నాడు ఆయన. ఎవరు అరెస్ట్ చేశారు ఆయన్ని? శివపార్తి గారు స్టార్ హోటల్ ఇవాళ మేడం గారికి స్టార్ హోటల్ లాగా కనిపించింది. ఇది నా పౌడర్ డబ్బా నా ఇంట్లో. ఎలక్షన్ కమిషన్ తప్పు ఏమని చూపిస్తుంది ఈ రోజు? హోంమంత్రి స్టార్ హోటల్ అంతా అరెస్ట్ చేశారు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. మీరు చెప్పేది అదే కదా, ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ టర్మ్? సరే, ఇప్పుడు మీరు చేశారని చెప్పలేదమ్మా, నువ్వు చెప్పమాకు. నేను పోలీసులు చేశారని చెప్పాను తల్లి, మీరు చేశారని నేను చెప్పరా. జగన్మోహన్ రెడ్డి గారు ఆపద ముఖ్యమంత్రి మీరు మాట్లాడండి ప్లీజ్. శివపార్తి గారు మీరు మాట్లాడండి. మీకు అర్థమైందా అరెస్ట్ ఎవరు చేయించారో? వాళ్ళ పార్టీ చేయించింది కాబట్టి వాళ్ళు భుజాలతో అడుగుకుంటున్నారు. ఇందాక నుంచినేమో మేమేదో చేయించేసామని మీరు అనుకున్నారు, మీ ఎవరు రాలేదని. ఎప్పుడు మేము నిజాయితీగా ఉంటామండి. ఆవిడ చూడండి బయటపడిపోయింది అరెస్ట్ ఎవరు చేయించారని. మీరు చేయించారని ఎవరు అనలేదే. ఇందాక వచ్చిన కొత్తలో కాదు బాలకోట గారు కొంచెం అనుమానపడ్డారు. మోడీ గారు వచ్చినప్పుడు హౌస్ అరెస్ట్ ఎందుకు జరిగిందని క్వశ్చన్. ఇప్పుడు అన్ని పటాపంచలు అయిపోయింది, చాలా హాయిగా ఉందండి. రైట్. శివపార్తి గారు కొంచెం జాగ్రత్తగా చూడండి వాసు గారు. ఎందుకో వేళ మరీ హై పిచ్ లో మీరు కనీసం వాటర్ పెట్టాలి లేదా నాకు డౌట్ గా ఉందండి. అక్కడ పెట్టుకున్నారండి, అందుకే నా వాయిస్ వస్తుంది కానీ మీకు ఆన్సర్ లేదు అక్కడ. డిబేట్ చేయించండి. ఆవిడ తగ్గోళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, రాజేష్ మహాసేన రాజేష్ గారినో ఇంకెవరినో పెట్టి వాళ్ళిద్దరి చేత రన్ చేయించండి అండి దయచేసి. మాకు ఈ గోల్ వద్దు. మహాసేన రాజేష్ మేము మాట్లాడితే వద్దంటారు, మీరు మాట్లాడతారు మళ్ళీ. అలా కాకండి, అలాంటి వాళ్ళు కూర్చోబెట్టండి సరిపోయింది. అప్పుడు వాళ్ళు ఆయన ఏం దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటారు, ఈవిడేమో వైసీపీ గురించి మాట్లాడేవాళ్ళు సరిపోయింది.